మనం అనుకున్నట్టుగా ఏ అడ్డంకులు లేకుండా సాఫీగా మనం అనుకున్న పని జరిగిపోవాలి అంటే ముందు మీ ఇంట్లో వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి. అవును, మా ఆయన నస తట్టుకోలేకపోతున్నారు. మా అమ్మాయి మాత్రం తక్కువ చేస్తుందా? వాళ్ళ నాన్నకంటే ఎక్కువ చేస్తుంది. వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి, వాళ్ళని బుజ్జగించి బతిమాలి వాళ్ళకి ఏం కావాలో ఇస్తూ మన దారిలోకి తెచ్చుకోవడం. ఈ పద్ధతి మా అమ్మాయి మీద ప్రయోగిస్తా. రెండోది, అలిగి గొడవపడి మాట్లాడడం మానేసి వాళ్లే మన దగ్గరకు వచ్చి నీకు ఏం కావాలి అని అడిగేలా చేసుకుని మనకి నచ్చేది చేసేలా చేసుకోవడం. ఈ పద్ధతి నేను మా ఆయన మీద ప్రయోగిస్తా. సాకులు లేకుండా సక్సెస్ తో తిరిగి రండి. ఆల్ ది బెస్ట్. ఈ ప్రపంచంలో జనాలకి సజెషన్ చెప్పడం కన్నా ఈజీ జాబ్ మరొకటి లేనే లేదు. కావేరి, నీతో అర్జెంట్ గా ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. చెప్పండి బాలుగారు. మన ఇద్దరం గుప్త నిధుల ఆపరేషన్ అడ్డు తగులుతున్నామని మనల్ని ఆపడానికి, మనల్ని దారి మళ్లించడానికి ఆ యదవ గోపాల్ గడు మిగతా వాళ్ళతో కలిసి మంచి మంచి స్కెచ్లు వేస్తున్నాడు. నాకు డౌట్ వచ్చింది. నేనే విషయం మీద మాట్లాడదాం అనుకున్నాను, మీరే వచ్చి మాట్లాడుతున్నారు. మన స్ట్రెంత్ కంటే వాళ్ళ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంది. సో వాళ్ళు మనల్ని డైవర్ట్ చేసేలోపు మనమే వాళ్ళని డైవర్ట్ చేసి ఆ ఆపరేషన్ ని ఆపాలి. ఏమండి, ఇన్ని ప్లాన్ వేసి ఇబ్బంది పడే బదులు ఈ మ్యాటర్ గవర్నమెంట్ వాళ్ళకి లీక్ చేస్తే అప్పుడు ఆ తవ్వకాలు ఏదో గవర్నమెంట్ చేపడుతుంది. ఈ కాంప్లెక్స్ మొత్తం ఖాళీ చేసి బయటికి పోమంటే ఉన్న ఈ కొంపకొస్తే ఊడిపోతాం. అదే కరెక్టే. పోనీ వాళ్ళని హిప్నటైజ్ చేసి మన దారిలోకి తెచ్చేసుకుంటాం. ఆల్రెడీ వాళ్ళు గుప్త నిధుల కోసం హిప్నటైజ్ అయ్యి ఉన్నారు. ఇంకా వాళ్ళని హిప్నటైజ్ చేయడం మనకు కుదిరిసావు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, సరిగ్గా మనం అలాగే రివర్స్ లో వాళ్ళతో బిహేవ్ చేద్దాం. దెబ్బకి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనం ఏం ప్లాన్ చేస్తున్నామో తెలియక కన్ఫ్యూజన్ లో పడిపోతారు. వాళ్ళని అలాగే ఎంగేజ్ చేస్తే ఈ కాంప్లెక్స్ లో తవ్వకాలు జరగకుండా, ఈ కాంప్లెక్స్ మనం చేయి దాటి పోకుండా ఉండడానికి, మనం స్కెచ్ వేయడానికి కాస్త టైం దొరుకుతుంది. బాలుతో గొడవ పెట్టుకోవడానికి ఏదో ఒక రీజన్ వెతుక్కోవాలి. నేను అలగాలి, నేను అలగాలి, నేను అలగాలి. ఏంటి ఈ టైంలో మెడిటేషన్ చేస్తున్నాడు? ఐడియా. టైం కాని టైంలో మెడిటేషన్ ఏంటి అని ఇరిటేట్ చేసి బాలు మీద అడుగుతా. ఇప్పటిదాకా ఎక్కడ తిరిగి వచ్చావు? మోకుండా అక్కడ నేను ఇంట్లో వదిలేసి నీ ఇష్టానికి నువ్వు బయట తిరిగి వస్తే, నువ్వు తిరిగి వచ్చేంత వరకు నేను ఇంట్లోకి వచ్చిన మెడిటేషన్ డాన్స్ చేసుకోవాలా? మాట్లాడలే. చెప్పా పెట్టకుండా వెళ్ళినందుకు నేను అలిగాను, బొంగ ముద్దు పెట్టుకున్నా. అదేంటి, నేను కదా అలగాలి, బొంగుమూతి పెట్టుకోవాలి? ఈ మాత్రం దానికే బొంగుమూతి పెట్టుకోవాలా? బొంగమూతి ఏంటి? గట్టి మాట్లాడితే బొంగ చెయ్యి, బొంగకాలు, ఇంకా ఏదైనా పెట్టుకుంటాను. నీకేంటి అభ్యంతరం? ఏంటిది ఎప్పుడు లేదు కొత్తగా? ఏమన్నా చిన్నపిల్లడు అనుకుంటున్నావా? నేను నీతో మాట్లాడు. ఏంటిది కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు? కొత్తగా కాకపోతే చెత్తగా బిహేవ్ చేస్తాను. నీకేంటి? అరే, ఇప్పుడు నేను ఏమన్నానని ఇంతలా ఫైర్ అయిపోతున్నావు? పైకి అనలేదు, మనసులో అనుకోలేదండి. నేను మనసులో కూడా అనుకోకూడదా? కూడద్దు, తీసివేయద్దు, బాగా ఎంచరాడు, గుణకారాలు ఇలాంటి ఏం వద్దు. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా? నా నోటుకు వచ్చినా నేను మాట్లాడతాను. నేను ఎలా మాట్లాడాలో చెప్పే రైట్స్ నీకు లేవు, గుర్తుపెట్టుకో. నేను చీటికి మాటికి గొడవ పెట్టుకోవాలనుకుంటే రివర్స్ లో బాలు గొడవ పెడుతున్నాడేంటి? దీనికి తలనొప్పిగా ఉన్నట్టుంది. నా స్టైల్లో ఒక మంచి కాఫీ ఇచ్చి నా దారి తెచ్చుకుంటా. ఏంటి, నా కోసం తీసుకొచ్చావా? నాకోసం అమ్మా, కాఫీతో పడేద్దాం అనుకున్నావా? నీ కాఫీ పప్పులు నా దగ్గర ఉడుకో. కావేరి నా వైపు తిప్పుకోవాలంటే దానికి కావాల్సింది ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలబ్బా? బాహుబలి 2కి టికెట్లు తెస్తే ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి నేనేం చెప్తా అది వింటది. అసలు ఏమనుకుంటుందా స్వాతి? సినిమా టికెట్లు ఆశ చూపిస్తే తోకొప్పుకుంటూ వెనకాలే వచ్చేస్తాను అనుకుంటుందా? నన్ను సినిమాతో కొనాలని చూస్తే నేను ఈ జన్మలో సినిమాలే చూడు. ముందది తెలుసుకోమను.
ప్లాన్ ఏంటి ఇలా బెడ్స్ కొట్టింది? ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా నేను నెక్స్ట్ జనరేషన్ ఆ మాత్రం తెలీదా నాకు ఈ మైండ్ లో ఎంత రన్ అవుతుందో? ఎలా హ్యాండిల్ చేసావు మీ అమ్మగారిని? సూపర్ గా హ్యాండిల్ చేసా. మా అమ్మ మతి పోయింది అనుకోండి. మీకు తెలుసా మా అమ్మ నా మీద ప్రయోగిద్దాం అనుకునేవాడిని నేను రివర్స్ లో తిప్పికొట్టా. నేను అంతే. నీళ్ళు నా మీద ఏం చేద్దాం అనుకుందో ఎగ్జాక్ట్ గా అవన్నీ రివర్స్ లో నేను తన మీద ప్రయోగించాను అంతే. సూపర్. నెక్స్ట్ ఏం చేద్దాం? మనకంటే వాళ్ళ నెంబర్ ఎక్కువ కాబట్టి మనం వాళ్ళ యూనిటీని దెబ్బ కొట్టామనుకో చాలా ఈజీగా వాళ్ళు మనం డైవర్ట్ చేసేయచ్చు. ఇదంతా ఈజీ కాదండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎలా దెబ్బ కొట్టాలని ఆల్రెడీ ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. బాలుగారు వాళ్ళని సైకలాజికల్ గా దెబ్బ కొడితే? సైకిల్ తో దెబ్బ కొట్టమా? ఎలా? బాలుగారు సైకలాజికల్ గా అండి. వెరీ సింపుల్. ఇదిగోండి ఇక్కడ తవ్వకాలు చేసి నిధులున్నా వాటికి కాపలాగా ఉన్న శుద్ర శక్తులు నిద్రలేచి మీ మీద పగపడతాయి, మిమ్మల్ని పీక్కు తినేస్తాయని ఈ స్వామీజీతో ఆయన చెప్పిస్తే వాళ్ళు ఆల్రెడీ ఓ స్వామీజీని కలిసి ఇలాంటి చెత్తాచెదారమే డిస్కస్ చేసి శాంతి పూజలు కూడా జరిపిస్తున్నారు. వాళ్ళు మనకన్నా చాలా అడ్వాన్స్ గా ఉన్నారన్నమాట. మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. తవ్వకాలు జరపడానికి వచ్చిన మెషినరీని పారిపెట్టేట్ చేస్తే ఎలా ఉంటుందంట? అది పక్కా మన ప్లాన్ అని క్లియర్ గా తెలిసిపోతుంది. అయినా అసలు మిషనరీ వస్తే మనల్ని దగ్గరికి కూడా రానివ్వకపోవచ్చు. అది కూడా కరెక్టే. మరి ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం? ఎలా అబ్బా? ఐడియా. అబ్బా ఇదిగో ఐడియా. బ్రహ్మాండమైన ఐడియా. ఏంటది? గుమ్మడి గారి గుండెపోటు. అంటే పాత సినిమాలు చూడలేదు కదా? పాత సినిమాలు గుమ్మడి గారు గుండెకాయ పట్టుకుని కింద పడిపోయినట్టుగా మనం గుండెపోటు వచ్చి పడిపోయాం అనుకో తవ్వకాలను ఆపేస్తారు. కానీ ఇలా గుండె పట్టుకొని పడిపోవడానికి గుమ్మడి గారి ఏజ్ లో ఎవరున్నారు? నేనా? అంటే మరి నేను పడిపోతే మా ఆవిడ నమ్మదు కదా. నేను పడిపోతే నిజంగా చచ్చిన నమ్మరు. अरे शेख जी डोंट वरी मैं हूं ना, मैं बाद में फोन करता हूं. ఏంటి ఇద్దరు మాల్ అలా పెట్టుకొచ్చారు? అనుకున్నది ఒకటి ఆయనదొకటి. సక్సెస్ తో వస్తాం అనుకుంటే ఇలా సతికిపడి వస్తాం అనుకోలేదు గోపాల్. ఆ ప్లాన్స్ మా వాళ్ళ మీద ఏం వర్కౌట్ అవ్వలేదు. యూ నాటి నన్ను ఆట పట్టిస్తున్నారు కదా. తీరా మీరు చెప్పిందంతా నేను నమ్మేశాక ఏప్రిల్ పూల నవ్వుతారులే. నాకు తెలుసు, ఎన్ని సినిమాల్లో చూడలేదు. అయ్యో గోపాల్, కండిషన్ ఇంత సీరియస్ గా ఉంటే కామెడీ అంటావేంటి? మనం అనుకున్నది చేయకపోతే ఆఖరికి మనమే కామెడీగా మిగిలిపోతాం. సరే సరే, అసలు ఏం జరిగిందో చెప్పండి. మేం వాళ్ళ మీద ప్రయోగించాలనుకున్న ప్లాన్ మొత్తం వాళ్ళే రివర్స్ లో మా మీద ప్రయోగించారు. వాళ్ళు మేమేం చేద్దాం అనుకున్నది వాళ్లే మా మీద ప్రయోగించి మాకు షాక్ ఇచ్చారు. అయితే వాళ్ళు రివర్స్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారన్నమాట. నా ప్రకారం ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ స్ట్రాటజీ కూడా రెడీ చేసుకుని ఉండాలి. ఏంటది? మనం వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాం, కానీ వాళ్ళు మన దారిలో ఉన్న వాళ్ళందరినీ దారి తప్పిస్తున్నారన్నమాట. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనకు సపోర్ట్ చేస్తున్న సుందరం గారిని, ఉష గారిని మనకి అగేన్స్ట్ గా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని మన దారి నుంచి డైవర్ట్ చేస్తున్నారన్నమాట. అంటే బ్రిటిష్ వాళ్ళలాగా విభజించు పాలించు అనే పాలసీ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నట్టుగా ఉంటాయి. కానీ అవన్నీ నిజాలు. ఏంటవి? లైఫ్ లో పార్ట్నర్ ఒక్కళ్ళే ఉండాలి, కానీ బిజినెస్ పార్ట్నర్స్ ఎంతమందైనా ఉండొచ్చు. లైఫ్ పార్ట్నర్స్ మధ్య ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే వాళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య గొడవలు రాకూడదంటే వాళ్ళ మధ్య అగ్రిమెంట్ ఉండాలి. ఈ విషయం నాకు తెలుసు, కొత్తగా ఏమని చెప్పండి. సపోజ్ మీరు అనుకుంటున్నట్టుగానే మన కాంప్లెక్స్ లో గొప్ప నిధి నిజంగానే దొరికింది అనుకోండి. అప్పుడు మీరు వాటాల కోసం కొట్టుకు చేస్తారు. అసలు ఇంతకీ మీ వాటా ఎంతో కనుక్కున్నారా? అసలు మీ షేర్ ఎంతో తెలుసుకున్నారా? లేదు. ఆల్రెడీ ఈ మ్యాటర్ గురించే మన సుందరం గారితో ఈ డిస్కషన్ అంతా మేము చేసాం. ఆయన ఏమన్నారు? ఆయన తరపున కూడా మిమ్మల్ని మాట్లాడమన్నారు. మీకు షేర్ ఓకే అయితే వాళ్ళ గుప్త నిధి ఆపరేషన్ కి సపోర్ట్ చేయమన్నారు, లేదంటే డ్రాప్ అవ్వమన్నారు. థ్యాంక్స్ ఫర్ ద కన్సర్న్. మీరు మీ పనిలో ఉండండి, నేను నా పనిలో ఉంటాను. మన హిప్నటిజం బాగా వర్కౌట్ అయింది.
గోపాల్, నువ్వు చెప్పినట్టు ఇప్పటికే వాళ్ళు విభజించు పాలించు అనే పాలసీని స్టార్ట్ చేస్తే వాళ్ళు మన ప్లాన్స్ ని మన మీద ప్రయోగించినట్టు మనం వాళ్ళ ప్లాన్స్ ని వాళ్ళ మీద ప్రయోగిద్దాం. ప్లాన్ చేంజ్ చేద్దాం. మీరు మీ వాళ్ళని లేకుండా చేస్తే మనం మన పని హ్యాపీగా చేసుకోవచ్చు. గోపాల్, ఏమిటి నువ్వు అనేది? నిధి కోసం వాళ్ళని చంపేయమంటావా? కూల్ కూల్ కూల్. వాళ్ళని చంపేయమని నేను ఎక్కడన్నాను? నువ్వే కదా వాళ్ళని గనుక లేకుండా చేస్తే మన పని మనం హ్యాపీగా చేసుకోవచ్చని అన్నావు. వాళ్ళని లేకుండా చేయడం అంటే వాళ్ళని భూమి మీద లేకుండా చేయడం అని కాదు, ఊర్లో లేకుండా చేయడం. అమ్మయ్యా, ఇంకా లేయో మర్డర్ ఎక్కడ చేయాలో అని కంగారు పడ్డాను. గోపాల్, నేను అలాగే అనుకున్నాను. సరే సరే, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది మన వాళ్ళని ఈ గుప్త నిధి ఆపరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ఊర్లో నుంచి వేరే ఊరికి ఎలా పంపించాలా అని ఆలోచించడం మాత్రమే. ఇప్పటికిప్పుడు ఊరు వెళ్ళమంటే ఎలా వెళ్తారు? అవును గోపాల్, ఎలా వెళ్తారు? సూపర్ గోపాల్, అతకట్టేసా. నేను ఇప్పుడే వెళ్ళి బాలుని ఊరు పంపించే పనిలో ఉంటాను. నేను వెళ్ళి కావేరిని ఊరు పంపించేస్తాను. అప్పో, బాలు, ఏంటిది? ఎప్పుడు లేని ఎంత ప్రేమగా పిలుస్తుంది? ఏం పెంట పెట్టబోతుందో? అదేంటి, ఏమైంది? సడన్ గా రొమాన్స్ నుంచి ప్యాకేజ్ లోకి వెళ్ళిపోయావు. బాలు, ఒక పక్క నీ మీదున్న ప్రేమ, మరో పక్క నేను నీకు చేసిన అన్యాయం. ఏంటిది? నాకు అన్యాయం చేశానంటుంది. కొంప తీసి ఏ వర్షం కుసిన పగలో వీక్ మూమెంట్ లో స్ట్రాంగ్ గా కమిట్ అయిపోయిందో ఏంటి? అమ్మో బాలు, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఇవ్వడం ఏంటి, ఇచ్చేసినట్టే. టెన్షన్ పెట్టకుండా ముందు మాట ఏంటో చెప్పే. అంటే లాస్ట్ టైం హనీమూన్ కి నేను ఒక్కదాన్నే వెళ్ళాను కదా. అంటే అక్కడేమో తొందరపడ్డావా? అన్ని కడుపులో పెరుగుతున్న పెట్టకి నన్ను తండ్రిని చేయాలనుకున్నావా? చిచి, నీకెప్పుడు అవే ఆలోచనలు. అంటే మరి నువ్వు ఆ టోన్ లో చెప్తే నాకు అలాగే అనిపించింది. అదేం కాదు, నేను హనీమూన్ కి లోన్ లో నీకు ఒక్కడికే టికెట్లు బుక్ చేశాను. ఒక్కడే వెళ్ళి నేనేం చేయనే? నేను వెళ్ళి ఏం చేశాను, నువ్వు కూడా అదే వెళ్ళి చేసిరా. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసావు నాకేం తెలుసు? ఇదిగో బాలు, నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. లాస్ట్ టైం హనీమూన్ కి నేను ఒక్కదాన్నే వెళ్ళాను, నిన్ను పంపించలేకపోయాననే గిల్టీ ఫీలింగ్ నన్ను తొలి చేస్తుంది బాలు, తొలి చేస్తుంది. కనీసం ఎక్కడ బుక్ చేసావు, ఎన్ని రోజులు బుక్ చేసావు, ఆ డీటెయిల్స్ అన్నా చెప్పేసావా? ఆ డీటెయిల్స్ అన్ని నీకు వాట్సాప్ చేశాను. నీ లగేజ్ మొత్తం ప్యాక్ చేసి బయట వెయిట్ చేస్తున్న క్యాబ్ లో పెట్టాను. పద పద, బయలుదేరు. పద బాలు. టైర్లు బట్టలు పెట్టావా? కావేరి, అమ్మా, ఒక్క నిమిషం లోపలికి రా. వస్తున్నా. ఏంటమ్మా? నువ్వు అర్జెంట్ గా నానమ్మ ఊరు వెళ్ళాలి. నేనా? అవు నువ్వేనే. ఇప్పుడు దానికంత తొందర వచ్చిందమ్మా. ఆవిడికి ఒంట్లో బాగలేదని ఫోన్ వచ్చింది. అయ్యో, నాన్నన్నారు కదా, నాన్న వెళ్తాను. ఆయన నీ పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి వెళ్ళారు కదా, అప్పుడు ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఇదిగో నీ బ్యాగు. ఓహో, ఇద్దరికి బట్టలు సర్దేశావా? నేను రావట్లేదు, నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు. ఒక్కదానేనా? ఏ? మీ నాయనమ్మ కలవరిస్తుంది, నన్ను కాదు నిన్ను. అయినా ఆవిడికి నాకు పడదా నీకు తెలుసు కదా. ఎప్పుడో పెళ్లిలో నీకు పెట్టిన స్వీట్ నానమ్మ తినిందని ఇంకా పంతం దేనికమ్మా? పంతో నా స్వీట్ తినదన్నది కాదే, ఆవిడే స్వీట్ తినేసి నేను తిన్నానని అబద్ధం చెప్పి అందరిలో నన్ను దోషగా నిలబెట్టింది. ఎవరికన్నా చెప్తే నవ్వుతారమ్మా. నవ్వితే నవ్వని, ఆ టైంలో నేనెంత ఫీల్ అయ్యానో నీకేం తెలుసు. నింద పట్టోళ్ళకే తెలుస్తుంది. ఒక్కదాన్ని ఎలా వెళ్ళను? నువ్వు వెళ్ళేది మీ నానమ్మ దగ్గరికి, నల్గొండ అడవిలో కాదు. పద పద. నువ్వు వెళ్ళేది లేట్ అయ్యేసరికి ఆవిడ పుట్టుకు మందనుకో, ఆవిడ పొయ్యేలోపు నిన్ను పంపలేదని మీ నాన్న నన్ను చంపుకుదంటారు. సరే, కాస్త ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ మార్చుకుని వెళ్తా. నువ్వు వెళ్ళేది ఫ్యాషన్ షో కాదు, ఫేస్ వాష్ ఫేస్ ప్యాకల్ చేసుకుంటానికి. అబ్బా అమ్మ, అలా అని చెప్పి ఇలాగే వెళ్ళిపోమంటావా? ఇలా వెళ్తేనే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఆవిడ పొయ్యేలోపు కనీసం ఆవిడ దగ్గర ఉన్న కాసుల పేరు నీకైనా ఇస్తుంది. అమ్మా, ఫేస్ చెప్పమ్మా. వేసుకో వేసుకో. అమ్మయ్యా, ఇప్పుడు ఏ అడ్డు లేకుండా గుప్త నిధి ఆపరేషన్ స్టార్ట్ చేయొచ్చు.
అమ్మయ్య, ఆపరేషన్ గుప్త నిధికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఆపరేషన్ ఏదో తొందరగా మొదలు పెట్టేసి మీ ఆయన మా ఆయన వచ్చేటప్పుడు పూర్తి చేస్తే బాగుంటుందమ్మా. అదంతా పనండి, ఇవాళ మొదలు పెట్టాను. అంతా మీరు అనుకున్నట్టే జరుగుతున్నట్టుంది. మీరు అనుకుంటుంది కూడా అదే కదండి. నాకు సుందరం గారికి బాటా విషయంలో క్లారిటీ కావాలి. ఏముంది, ఎవరి ప్లేస్ లో దొరికితే వాళ్ళకి 70%, మిగతా వాళ్ళకి 30%. అలా ఎలా కుదురుతుంది? బాటా విషయంలో అందరూ సమానంగా పంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్లాట్ కిందే ఆ నిధి దొరికింది అనుకోండి, అందరికన్నా ఎక్కువ వాటా రావాలని మీరు ఆశపడతారా లేదా? అయితే ఒక పని చేద్దాం. ఎవరి పోషన్ వైపు నిధి వస్తుందో వాళ్ళకి 50%, మిగతా 50% లో అందరం పంచుకుందాం. నాకు ఓకే. నాకు కూడా ఓకే. మీ ఇద్దరికి ఓకే అయ్యాక నేను మాత్రం ఏం చేస్తాను? నాకు కూడా ఓకే. సరే, అయితే అందరికి ఓకే అయింది కాబట్టి ఈ డీల్ కూడా మనం ఓకే చేసుకుని పని మొదలెట్టేద్దాం వెంటనే, మనకు టైం లేదు. ఓకే. ఎన్ని కళలు కన్నాను. ఈ నిధి దొరికితే ఆ బంగారంతో మా కావేరి పెళ్లి బ్రహ్మాండంగా చేద్దాం అనుకున్నాను. ఈ దెబ్బతో నేను కలకంటున్న డ్రీమ్ లైఫ్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బంగారం బంగారం అని పరిగెత్తితే కనీసం వెండి దొరికినా బాగుండేది. తొక్కలది ఈ ఇత్తడి పిందెలు దొరికాయి. మహిళా మనులారా, బాధపడకండి. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఏంటి నెక్స్ట్ టైం ప్రయత్నించేది? మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా ఇవే దొరుకుతాయి. సింగిల్ గా హనీమూన్కి వెళ్ళి నేను తిరిగి వచ్చేసాను ఏంటా అని షాక్ అయినట్టున్నారు. నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి నేను వెనక్కి వచ్చేసాను ఏంటా అని డిసప్పాయింట్ అయ్యారా? అదేం కాదండి, ఎంత కష్టపడి మిమ్మల్ని అందరినీ ఊరికి పంపించి ఇక్కడ ఏం పీకలేకపోయారని. ఈ విషయాన్ని నేను మీకు ముందే చెప్పాను. ఎవరన్నా వినిసొచ్చాడా నా మాట? ఇప్పుడు చూడండి, కొండంతవి ఎలా కనబట్టినట్టు అయింది. బంగారం లాంటి కాంప్లెక్స్ ని తవ్వి ఇత్తడి బిందెలు తీశారు. అసలు దీనంతటికి కారణం మీ బాబాయ్ గాడే. ఏడాడు ఎక్కడ వాడు? ఏదో భూతద్ద మొహం వేసుకుని. ఇదిగో మా బాబాయ్ ఒక్క మాట అన్నా ఉంటే ఊరుకొని చెప్తున్నా. ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు నీకు. ఇదిగో, ఏదో మా ప్రయత్నం మేము చేసాం, ఫెయిల్ ఇప్పుడు దానికి బదులు బంగారు లంక మీద దొరుకుంటే అప్పుడేమనే వాడివో. దొరకవు అంటే దొరకవు. దొరకమని అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్తున్నారు? ఎందుకంటే మేము ఆల్రెడీ రీసెర్చ్ చేశాం కాబట్టి. రీసెర్చ్ అంటే మీలాగా తలా తోక తెలియకుండా ఎవడో భూతద్దం గారు చెప్పింది నమ్మేయడం కాదు. అసలు ఈ నిధి విషయంలో ఏది తల ఏది తోక అన్నది చాలా క్లియర్ గా కనిపెట్టాం. మరి అసలు ఈ బిందెలు ఇక్కడ ఎందుకు దొరికాయో తెలుసా? మీరేదో రీసెర్చ్ చేసి చచ్చామన్నారుగా, చెప్పి చావండి. సరే, మరి మీరు విని చావండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం మన గణపతి కాంప్లెక్స్ ఉన్న ప్లేస్ లో చాలా పెద్ద చెరువు ఉండేదంట. అది కాలక్రమంలో పూడుకుపోయిందంట. అప్పుడు ఆ చెరువులో మునిగిపోయిన బిందెలే మీకు దొరికి సచ్చిన ఇత్తడి బిందెలు. మీరు అనుకుంటున్నట్టు మేమే ఊరికెళ్ళలేదు, డిస్కవరీ ఛానల్ కెళ్ళి అసలు విషయం ఏంటి అని కనుక్కొని వచ్చాం. ఈలోగా మీరు కక్కుర్తుపడి తవ్వకాలు మొదలెట్టేసామని ఇదిగో ఈ పండుగ చెప్పి సస్తే పరిగెత్తుకుంటూ వచ్చాం. నన్నేం చేయమంటారండి? మీకు మీరే వాటాలు వేసుకున్నారు, నాకేమో వేసారా వాటా? అందుకని మీరు ఏం చేస్తారో వాళ్ళకి చెప్తే వాళ్ళు డబ్బులు ఇస్తా అని చెప్పారు. అందుకని ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అయినా ఇప్పుడు ఆడి మీద పడి ఏడిస్తే ఏం లాభం? ముందు మీరు తవ్వకాలకు పెట్టిన పెద్ద ఖర్చుని, కాంప్లెక్స్ మధ్యలో తీసిన పెద్ద గోతిని ఎలా పూడ్చాలో అది ఆలోచించండి. ఇప్పటికైనా అర్థమైందా మీ వల్ల అంతా బొక్కేనని? ఉన్నదంతా ఊడ్చినా మనకి పడ్డ బొక్కని మనం పెట్టిన బొక్కని పూడ్చడం కుదరదు. గుడ్ న్యూస్! మనకి దొరికిన ఇత్తడి బిందెలు మామూలు ఇత్తడి బిందెలు కావంట, చాలా రేర్ మెటీరియల్ అంట. వీటికి మార్కెట్ లో కోట్ల విలువ చేసే వాల్యూ ఉందంట. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఏదేదో వాడారుగా? నాకు ముందే తెలుసు దేవుడు నన్ను మోసం చేయడని. మిస్టర్ బాలు, ఇందాక బొక్క తొక్క అని ఏదేదో బాగా, ఇప్పుడు చూడు. మేడం, ఈ బిందులు నేను తీసుకోపోయి చింతమూడు వేసి నిగరగిరగా చెప్తాం, ఏ తీసుకొస్తా. ఆగండి, ఆ పని మీరు చేయక్కర్లా, మేము చేసుకుంటాం. మా బిందెలు ఎక్కడ తీసుకెళ్తాం? మేము పక్క బిల్డింగ్ లో వాళ్ళమే. ఈ బిందులు పడింది మీ బిల్డింగ్ లో కాదు, మా బిల్డింగ్ పక్కన సొరంగంలో. ఒరే పండుగ ఎలా రా? పొద్దున్నే కల్తీ కళ్ళు ఏమైనా తాగొచ్చేసారు మీరా? ప్రాబ్లం కల్తీ కళ్ళుది కాదురా, ఈ కాస్ట్లీ కళ్ళద్దాలు. పక్కనే ఉన్నాయి కూడా కనపడకపోతే ఇంకెందుకు సార్ తొక్కలో అద్దాలు తీసి పక్కన పారేయండి. ఇది మా తాత ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వాడి అల్లా తప్ప కళ్ళద్దాలు కాదు, తీసి పక్కన పారేయండి. మ్యాచ్ చూడటానికి వాడారా, ఆడడానికి వాడారా? మ్యాచ్ చూస్తూ ఆడడానికి వాడారు.
అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది ఆ నియోజకవర్గంలో ఆరు బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. అయ్యే చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. వ్యాక్సిన్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడండి.